నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి మనం ముద్రా లోన్స్ కోసం మాట్లాడదాము. ముద్రా లోన్స్ కోసము ఇంతకుముందు వీడియోలో నేను పర్సనల్ లోన్స్ కోసం చెప్పాను. ముద్రా లోన్స్ వచ్చేసి బిజినెస్ లోన్స్. ఇవి ప్రధాన్ మంత్రి ముద్రా యోజన అని పీఎంఎంవై అనే యోజన కింద ఈ లోన్స్ డిస్బర్స్ చేస్తారు. అయితే ఇప్పుడు మీకు ఈ లోన్ కావాలి అంటే దీనికేం మీరు కొలేటరల్ పెట్టక్కర్లేదు. గ్యారంటీ అవసరం లేదు మీకు. వితౌట్ ఎనీ కొలేటరల్ గ్యారంటీ మీకు లోన్స్ అలాట్ అవుతాయి. అయితే ఈ లోన్స్ అలాట్ చేయనీకి ఎంత మనీ మనం తీసుకోవచ్చు అన్న దాన్ని బట్టి మనం మాట్లాడదాం. దీంట్లో 3 వెరైటీస్ ఉన్నాయి. శిశు ఉంది, కిషోర్ ఉంది, తరుణ్ ఉంది. సో, ముద్రా లోన్ శిశు అంటే అప్ టిల్ 10,000 రూపీస్ లోన్. ఇది ఎవరికి అంటే ఇప్పుడు మీరు ఏదైనా పాన్ షాప్ కానీ, వెజిటబుల్ షాప్ కానీ, లేదు ఏదైనా చిన్నది రోడ్ సైడ్ ఫుట్‌పాత్ మీద సెటప్ చేయాలి అనుకుంటే మీకు 10,000 రూపీస్ లోన్ గవర్నమెంట్ డైరెక్ట్ ఇచ్చేస్తదండి. అయితే ఈ 10,000 రూపీస్ లోన్ ఎవరైతే కావాలనుకుంటున్నారో, ఎవరైతే కొంచెం క్యాష్ ఇబ్బంది ఉంది మనకి, మనం బిజినెస్ పెట్టుకుంటే బాగుంటుంది అన్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉండాలి. మినిమమ్ బ్యాంక్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేయండి. బ్యాంక్ అకౌంట్ మీరు ఈవెన్ గవర్నమెంట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ కేస్ మీరు ఇప్పటివరకు బ్యాంక్ అకౌంట్ లేకపోతే మీరు ఫస్ట్ టైం కనుక బ్యాంక్ అకౌంట్ జన్‌ధన్ యోజన కింద మీరు ఓపెన్ చేస్తే మీకు 5,000 రూపీస్ గవర్నమెంటే మీకు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇస్తది. సో, ఆ 5,000 రూపీస్ మీ ఫస్ట్ అకౌంట్ మాత్రమే. మళ్ళా చెప్తున్నాను, మీరు ఫస్ట్ అకౌంట్ అంటే ఇప్పటివరకు మీకు బ్యాంక్‌లో అకౌంట్ లేదు. ఈరోజు మీరు కొత్తగా బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు అంటే మీరు ఎనీ బ్యాంక్‌లో జన్‌ధన్ యోజన కింద మాకు ఒక అకౌంట్ ఇవ్వండి అని చెప్తే మీకు ఆ జన్‌ధన్ యోజన లోపల మీకు 5,000 రూపీస్ క్రెడిట్ అవుతాయి. ఈ బ్యాంక్ మీరు మెయింటైన్ చేయాలి. మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మీరు ఈ బ్యాంక్‌లో ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటే ఒక 6 మంత్స్ లేదా ఒక 1 ఇయర్ లోపల మీరు మినిమమ్ ఒక 10,000 వర్త్, లేదు ఒక 10,000, లేదు ఒక 20,000, 30,000 ట్రాన్సాక్షన్ రెగ్యులర్‌గా జరుగుతూ ఉంటే మీరు లోన్ అప్లై చేసినప్పుడు ఎనీ కార్పొరేట్ బ్యాంక్ లేదంటే ఎనీ గవర్నమెంట్ బ్యాంక్స్ లైక్ ఎస్‌బీఐ. ఇప్పుడు మీరు ఎస్‌బీఐకెళ్ళి మీరు చెప్పొచ్చు, సార్ నాకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది. నేను ఇలా చిన్న బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నాను. నాకు 10,000 రూపాయలు కావాలి అని. అయితే ఈ ముద్రా లోన్స్‌కి ఇంట్రెస్ట్ రేటు అది మీకెంత ఇంట్రెస్ట్‌కి ఇవ్వాలి, మీకు అసలు ఎన్ని డబ్బులు ఇవ్వచ్చు అన్నది ఆ బ్యాంక్ మేనేజర్ మీద ఆధారపడి ఉంటది. సో, అక్కడున్న బ్యాంక్ మేనేజర్ మీ బ్యాంకింగ్ డీటెయిల్స్‌ని చూసి మీరు ఎంతవరకు మీ అకౌంట్‌లో ట్రాన్సాక్షన్ అయిందో చూసి దాన్ని బట్టి మీకు లోన్ అలాట్ అవుతది. నెక్స్ట్ వచ్చేసి మీకు 10,000 తర్వాత 10,000-50,000 10,000 నుంచి 50,000 వరకి 50,000 to 5,00,000 అంటే ఇంక 10,000 to 5,00,000 వరకు మీకు లోన్ కావాలి అంటే కిషోర్ అంటారు. కిషోర్‌లో మీకు అప్ టిల్ 5,00,000 ఇస్తారు. దీంట్లో మీరేం చేయాలి అంటే మీరు ముద్రా లోన్ కావాలి అనుకోండి, మీ యొక్క బిజినెస్ రిపోర్ట్ అంటే మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి తయారు చేయాలి. ఇప్పుడు మీరు స్కూల్ పెట్టాలనుకుంటున్నారు. కిండర్ గార్డెన్ స్కూల్ పెట్టాలి. బట్ నా దగ్గర ఫండ్స్ లేవు. మీరు అదే ప్రైవేట్ బ్యాంక్స్‌కెళ్ళి లోన్ తీసుకుంటే మీకు ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు బిజినెస్ లోన్స్ కింద. ఇంకోటి మీరు డాక్యుమెంటేషన్ చాలా చేయాలి. సో, బిజినెస్ లోన్‌లో మీకు ఒక హిస్టరీ లేకపోతే, క్రెడిట్ హిస్టరీ లేకపోతే మిమ్మల్ని కొలేటరల్ అడుగుతారు. బట్ ముద్రా లోన్స్ వచ్చేసరికి మీకు కొలేటరల్ ఏమి ఉండదు. సో, మీరేం చేయాలి అంటే ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాలి. ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం మీకు రాకపోతే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. లైక్ చార్టర్డ్ అకౌంటెంట్స్‌ని ఎవరినైనా అడగొచ్చు. స్పెసిఫిక్‌గా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసే చార్టర్డ్ అకౌంటెంట్స్ మీకు స్పెషాలిటీ సర్వీసెస్ కావాలి అంటే మీరు మాకు ఫోన్ చేసి మీరు మమ్మల్ని సంప్రదించొచ్చు. మేము మీకు హెల్ప్ చేస్తాము. కంపల్సరీ హెల్ప్ చేస్తాము. దాంట్లో మినిమమ్ చార్జెస్ ఉంటాయి. మేము సీఏ ఏవైతే చార్జెస్ తీసుకుంటారో అవే చార్జెస్ మీకు చార్జ్ అవుతాయి. అది తప్పించి మీకు ప్రాజెక్ట్ రిపోర్ట్ అన్నది ఖచ్చితంగా తయారు చేసి ఇస్తాము. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొని మీరు బ్యాంక్‌కి అప్రోచ్ అయ్యి, మీ దగ్గర ఎనీ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఏ ఏ ఏ బ్యాంక్‌లో మీకు సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ మేనేజర్ దగ్గరికెళ్ళి ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసి మీ బ్యాంక్‌లో మీ ట్రాన్సాక్షన్స్ బేస్ మీద ఎంత ఇంట్రెస్ట్ రేట్‌కి ఎంత అమౌంట్ అంటే మీరు కోరింది 5,00,000. సో, బ్రాంచ్ మేనేజర్ దాన్ని డిసైడ్ చేస్తాడు. మీకు 5,00,000 ఇవ్వాలా, 3,00,000 ఇవ్వాలా, 4,00,000 ఇవ్వాలా అన్నది. సో, ఇది
ముద్ర కిషోర్ యోజన అండి. కిషోర్ అనే ఒకటి మీకు అప్ టిల్ 5 lakhs వరకు ఇస్తారు. నెక్స్ట్ దీని మీద నెక్స్ట్ ప్రీమియం వచ్చేసి మీకు 10 lakhs వరకు లోన్ శాంక్షన్ అవుతుంది. ఈ 10 lakhs వరకు లోన్ శాంక్షన్ అయ్యేదాన్ని తరుణ్ అంటారు. ఈ తరుణ్‌లో మీకు 10 lakhs వరకు ఇస్తారు. బట్ దీనిలో చాలా అప్రూవల్స్ కావాలి. మీరు డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వాలి, ప్రాజెక్ట్ రిపోర్ట్. అండ్ మోర్ ఓవర్ మీ లోన్ అమౌంట్ పెరిగే కొద్దీ మిమ్మల్ని స్క్రూటనైజ్ ఎక్కువ చేస్తారు. సో ఈవెన్ బ్యాంక్స్‌లో కూడా మీకు క్రెడిబుల్ హిస్టరీ ఉండాలి, డిజిటల్ ఫుట్ ప్రింట్ ఉండాలి, మీ ట్రాన్సాక్షన్స్ అన్నీ అంత వాల్యూమ్‌లో ఉండాలి. అవన్నీ ఉంటేనే మీకు 10 lakhs వరకు లోన్ ఇస్తారు వితౌట్ ఎనీ కొలేటరల్. మీరు బిజినెస్ పెట్టనీకి మీకు కొలేటరల్ పెట్టంది మీకు బిజినెస్ లోన్ రాదు ఇనిషియల్‌గా మీరు స్టార్ట్ చేసేటప్పుడు. సో మీకు ముద్రా లోన్స్ కోసం కంప్లీట్‌గా చెప్పాను ఇన్ఫర్మేషన్. దీంట్లో మెయిన్ పాయింట్స్ వచ్చేసి మళ్ళా చెప్తున్నాను. ముద్రా లోన్స్ కావాలంటే ఫస్ట్ మీ అకౌంట్‌లో డిజిటల్ ఫుట్ ప్రింట్ ఉండాలి. సెకండ్ వచ్చేసి మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీ దగ్గర రెడీగా ఉండాలి. సో మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీకు లేదు అంటే మీరు కంపల్సరీ మమ్మల్ని సంప్రదించండి. మేము మిమ్మల్ని సీఏకి మ్యాప్ చేస్తాము. సీఎస్ విల్ గివ్ యూ ద కంప్లీట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ యాజ్ పర్ యువర్ బిజినెస్. అండ్ మీకు లోన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ లోన్ ఈజ్ మోర్. సో అంతే అండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.